వరల్డ్ కప్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. అయితే యువ హిట్టర్ రింకు సింగ్ ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రింకును రిజర్వ్ ప్లేయర్ గా ఎంపిక చేశారు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అకర్కర్ వివరణ ఇచ్చారు. ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసమే విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ ను ప్రధాన జట్టులోకి తీసుకోలేదని చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కావాలనడంతో రింకు సింగ్ ను రిజర్వ్ ప్లేయర్ గా ఎంపిక చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మిడిల్ ఆర్డర్ బలాన్ని పెంచాలని శివం దుబేను తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే తుది జట్టులో ఆడతాడనే గ్యారంటీ లేదని, అక్కడి పిచ్ కండిషన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని అమెరికాలోనే చెబుతారని సమాధానమిచ్చాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. అయితే యువ హిట్టర్ రింకు సింగ్ ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రింకును రిజర్వ్ ప్లేయర్ గా ఎంపిక చేశారు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అకర్కర్ వివరణ ఇచ్చారు. ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసమే విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ ను ప్రధాన జట్టులోకి తీసుకోలేదని చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కావాలనడంతో రింకు సింగ్ ను రిజర్వ్ ప్లేయర్ గా ఎంపిక చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మిడిల్ ఆర్డర్ బలాన్ని పెంచాలని శివం దుబేను తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే తుది జట్టులో ఆడతాడనే గ్యారంటీ లేదని, అక్కడి పిచ్ కండిషన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని అమెరికాలోనే చెబుతారని సమాధానమిచ్చాడు.